మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామనేటువంటి మాటలు ఇదే శాసనసభలో బడ్జెట్ సెషన్ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు అనేక సందర్భాల్లో దాన్ని గుర్తు చేయడం జరిగింది. ఇవాళ ఒకవైపు హామీలు ఇచ్చి మరొక వైపు వాటిని చట్టసభల్లో అమలు చేస్తామనేటువంటి గట్టిగా మాట్లాడి ఇవాళ ఆ హామీల ఊసే లేకపోవడం అంటే ఇది భయంకరమైనటువంటి అన్యాయం. నమ్మి అధికారం ఇచ్చినటువంటి కట్టబెట్టినటువంటి ప్రజలకు ద్రోహం చేస్తామనేటువంటి దానికి ఇది నిదర్శనం. అందుకనే మేము తీవ్రమైనటువంటి నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్లను మరొక్కసారి అర్థం చేసుకొని వాటిని అమలు చేయాలనేటువంటి సూచన కూడా చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆ ప్రస్తావన లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రతిరోజు విద్యార్థి లోకం గోలబెడతా ఉన్నది. మా భవిష్యత్తుతో ఆడుకోకండి. ఏ భవిష్యత్తుకైతే భరోసా ఇచ్చి రకరకాల హామీలు ఇచ్చి మీ భ్రమలో పడి మేము మాతో పాటు మా కుటుంబాలను కూడా ఓట్లేయించి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ ఉద్యోగాలు లేవు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్లు చేతులకు వచ్చేటువంటి అవకాశం లేదు, హయ్యర్ చదువులకు పోయే అవకాశం లేదు. తల్లిదండ్రుల బాధ, యాజమాన్యాల బాధ, అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ. మరి ఇది దుర్మార్గమైనటువంటి వంచన. అదే రకంగా ఏ ఒక్క అంశం విషయంలో కూడా ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీకి కూడా ఈరోజు సంపూర్ణమైనటువంటి ప్రస్తావన కానీ, సంపూర్ణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ, గతంలో చేసినటువంటి కేటాయింపుల ఖర్చు కానీ, టెలిస్కోప్ కాదు, బైనాక్యులర్స్ కళ్ళద్దాలు పెట్టుకొని చూడడం కాదు, టెలిస్కోప్ పెట్టి వెతికినా కనబడినటువంటి దుస్థితి ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఉన్నది. మరి ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతి సంవత్సరం 4,50,000 ఇళ్ళు కట్టిస్తామన్నారు. దానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల పూర్తి బడ్జెట్ కాలం పూర్తయింది. దానికి కేటాయించాల్సినటువంటి ఖర్చు చేయాల్సినటువంటి నిధులకు భిన్నంగా ఈరోజు మరి వాళ్ళే చెప్పిళ్ళు 22,000 కోట్లు కావాలని కొంత ఖర్చు చేసినట్టు చెప్పిళ్ళు. ఇది 2 సంవత్సరాలదా, 1 సంవత్సరాలదా? ఒకవేళ 2 సంవత్సరాలదైతే కేటాయింపు ఏ రేంజ్లో ఉండాలి? 1 సంవత్సరం అయినా కూడా వీళ్ళు చేసినటువంటి కేటాయింపు 7,400 కోట్లే. రైతు భరోసా ప్రస్తావన లేదు. బీసీల చట్టబద్ధత చాలా దుర్మార్గం. అంటే ఈ ప్రభుత్వం సమాజంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీల జీవితాలతో చెలగాటమాడి ఘోరమైనటువంటి అపహాస్యం చేస్తూ ఉన్నది. సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు పూర్తయినాయి. ఇది 3వ బడ్జెట్. అంటే 60,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలి ఈ బడ్జెట్ వరకు. అటువంటిది గత 2 బడ్జెట్లలో వాళ్ళు కేటాయించింది 20,000 కోట్లు కూడా లేదు, ఖర్చు చేసింది 5,000-6,000 కోట్ల రూపాయలు కూడా లేదు. అంటే ఇప్పుడు గడిచిన బడ్జెట్లలో జరిగినటువంటి అన్యాయాన్ని సవరించి ఈ బడ్జెట్లో కూడా దాన్ని కలిపి పెడితే కనీసం బీసీల విషయంలో 50,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అందుకనే మోసం ఎక్కడ జరిగింది? బీసీల విషయంలో ఇచ్చినటువంటి హామీలకు చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆ చట్టబద్ధత కనుక ఒకవేళ తీసుకొని వచ్చి ఉంటే బీసీలకు 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా ద్రోహం చేస్తూ ఉన్నారు. అడుగడుగున ఏ వర్గాలైతే నమ్మి అధికారం ఇవ్వడం జరిగిందో, అది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, బీసీలు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు మోసం దగానే జరిగింది. చేయూత, మహాలక్ష్మి ఈ 2 ప్రధానంగా మహిళల్ని ఆకర్షించి వాళ్ళ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డటువంటి స్కీములలో చేయూత, మహాలక్ష్మి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మేము 6 గ్యారంటీలను అమలు చేసినామని ఈరోజు కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. 6 గ్యారంటీలలో మహాలక్ష్మిలో ప్రతి మహిళకు 2,500 స్కీమ్ ఉన్నదా లేదా? మరి ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉండాలి, దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఉండాలి.
చాలా విషయాలు మా సోదరులు కూడా కొందరు ఇంకా వివరిస్తారు. గోదావరి పుష్కరాల గురించి బ్రహ్మాండంగా మాట్లాడారు. మేడారం చాలా ఘనంగా నిర్వహించిన అనేటువంటి స్టేట్మెంటు ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో మంత్రివర్యుల వారు చేయడం జరిగింది. చాలా బహుశా మేడారం విషయంలో మేము ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఆ జాతరను సందర్శించినటువంటి ఒక భక్తులలో నేను ఒకరిని కాబట్టి 10-14 గంటల పాటు ముఖ్యమంత్రి పోతాడు, రివ్యూ చేసినామంటాడు, మంత్రులు పోతారు, రివ్యూలు చేసినామంటారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కుంభమేళను మరిపించే విధంగా ఈ జాతరను జరిపి తీరుతామని అంటారు. తీరా చూస్తే 14 గంటల జాములు. ఈ 14 గంటల జాములు సరిదిద్దలేనటువంటి ప్రభుత్వం గోదావరి పుష్కరాలను సమ్మక్క సారలమ్మ జాతర స్ఫూర్తితో చేస్తారట. అంటే మళ్ళీ అక్కడ ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఈ జాములలో ప్రజలు ఇబ్బంది పడేటువంటి దుస్థితి కల్పిస్తారు. వీళ్ళు మంచిని స్ఫూర్తిగా తీసుకునేటువంటి లక్షణాలు లేవు. చెడును చేసినటువంటి తప్పుల్ని సవరించుకుంటాం. మేము మేడారం జాతర సందర్భంగా బలహీనతలు పొరపాట్లు జరిగినాయి, దాన్ని సవరించుకొని దానికి భిన్నంగా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామన్నట్టు అర్థం ఉన్నది. కానీ మేము మేడారాన్ని స్ఫూర్తిగా తీసుకొని గోదావరి పుష్కరాలు అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చాలా ప్రతి విషయంలో కూడా బడ్జెట్లో ఏ అంశాలనైతే ప్రస్తావించాలనో, ఏ అంశాలనైతే ప్రాధాన్యత క్రమంలో మొదటి వరుసలో ఉండాలో వాటి ఊసు లేకుండా నమ్మించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అదే రకంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ క్యారీ ఫార్వర్డ్ అన్నది నాకు అర్థం కాలేదు. ఈ ఎస్సీ ఎస్టీలకు పోయిన ఆర్థిక సంవత్సరంలో చేయాల్సినటువంటి ఎస్సీలకు సంబంధించి 7,757 కోట్లు, ఎస్టీలకు సంబంధించి 1,754 కోట్లు ఇవి క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నారు. అయ్యా, మీరు బడ్జెట్లో కేటాయించింది ఖర్చు చేయక మోసం చేసి దగా చేసి వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయాన్ని చేయనటువంటి మీరు ఇప్పుడు ఉండేటువంటి బడ్జెట్తో పాటు క్యారీ ఫార్వర్డ్ చేసి ఖర్చు పెడదామనంటే నమ్మడమా? మీ మాటల్ని నమ్మడం అనంటే మోసపోవడానికి సిద్ధంగా ఉండడమే. కాబట్టి 3 సార్లుగా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లన్నీ కూడా ముమ్మాటికి వంచన అనేటువంటి విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకని ఈ సందర్భంగా అంటే పాలకులు ప్రజల అవసరాలు గుర్తిరిగి హామీలు ఇవ్వడం, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం సమర్థ పాలకుల లక్షణం. ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను దర్శించి చేరే దారులు నిర్మించడం దార్శనికుల లక్షణం. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ఊహాలోకంలో వివరింపజేయడం అసమర్థత, వంచన, దానికి ప్రతిరూపం ఈ పాలన. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ద్వారా ప్రజల జీవితాలతో ఆడాలనుకుంటున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, నిర్వాకాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా శాసనసభ వేదికగా, శాసన మండలి వేదికగా బడ్జెట్ విషయంలో జరిగేటువంటి చర్చలో మా బాధ్యతగా ప్రభుత్వాన్ని నిలదీస్తామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం.